ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రధానమైన సమస్య జనాభా తగ్గుదల, డిక్లైనింగ్ బర్త్ రేట్స్. చైనా, సౌత్ కొరియా, జపాన్ ఇలా చాలా దేశాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. దాంతో పాటు యూరోప్ లో కూడా కొన్ని దేశాల్లో ఇదే సమస్య. యూరోప్ లో చాలా దేశాలు ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఎవరైతే వలస వస్తారో వాళ్ళపైన ఆధారపడుతున్నాయి సంఖ్య కోసం, పనుల కోసం, ఈవెన్ వాళ్ళ సప్లై చైన్స్ నడిపించుకోవడం కోసం. హంగేరీ ఈ విషయంలో నిన్న ఒక విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. హంగేరియన్ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బాన్ నిన్న ఒక డిక్లరేషన్ చేశారనమాట. ఎవరైతే మహిళలు హంగేరీలో 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో జీవితాంతం వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అంట. ఆయన ఒక మాట అన్నారు, యూరోప్ ఈజ్ అట్ ద హిస్టారిక్ క్రాస్ రూట్స్. యూరోప్ లో యూరోపియన్ జనాభా మైనారిటీ అయిపోతున్నారు, నాన్ యూరోపియన్స్ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. చాలా యూరోప్ దేశాలు ఇమిగ్రెంట్ జనాభా మీద ఆధారపడుతున్నాయి. కానీ హంగేరీ మాత్రం హంగేరియన్ చిల్డ్రన్ కావాలి, హంగేరీకి మేము డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాం అని చెప్పి ఇలా వినూత్నమైన అనౌన్స్మెంట్స్ కొన్ని చేశారు.